ఓవైపు హమాస్ తో యుద్ధం చేస్తూనే ఇజ్రాయెల్ లెబనాన్ మిలిటెంట్లను ఎదుర్కొంటుంది. సైనిక పరంగా ఎంతో బలంగా ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ గతేడాది అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హిజ్బుల్లా మిలిటెంట్లను అంతమొందించాలనే ఉద్దేశంతో సిరియాలోని వారి స్థావరాలపై విరుచుకుపడింది. అంతేకాక వారి కీలక స్థావరాలను ధ్వంసం చేసి కోలుకోలేని దెబ్బతీసింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్ మిలిటెంట్ల స్థావరాలపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేసింది. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో కీలక స్థావరాలు, సైనిక మౌలిక వస్తువులను ధ్వంసం చేసింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లకు అనుకూలంగా లెబనాన్ దేశానికి చెందిన హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులకు తెగపడుతోంది. ఈ నేపథ్యంలో సిరియాలో విస్తరించిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సిరియాలోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన నిఘా ఉందని, దాని ఆధారంగానే దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. సిరియాలోని ఓ భవనంపై దాడి చేసినట్లు తెలిపే ఓ వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించి సిరియా తన భూభాగంలో జవాబుదారీగా ఉంటుంది. కానీ సిరియా దేశం అవతల హిజ్బుల్లా దాడులు చేసే ప్రయత్నాలను అనుమతించబోమని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. అదేవిధంగా దక్షిణ లెబనాన్లోని పలు హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్లోని తైరార్పా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా మిసైల్ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఓవైపు హమాస్పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు హిజ్బుల్లా పైన దాడులు కొనసాగిస్తుంది. ఇప్పటికే గాజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. 6 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 33,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇదే సమయంలో ఇజ్రాయెల్పై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులు చేస్తుండటంతో ఇజ్రాయెల్ దళాలు ఇప్పుడు హిజ్బుల్లాను అంతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే వారిపై నిఘా పెట్టి వైమానిక దాడులు చేస్తున్నాయి. అయితే హమాస్ కన్నా హిజ్బుల్లా దగ్గరే ఎక్కువ బలం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్థికంగా, ఆయుధ పరంగానూ ఈ సంస్థకు ఇరాన్ సాయం చేస్తోంది. ఈ సంస్థ లక్ష్యం సైతం ఇజ్రాయెల్ను తొలగించి పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడమే కావడంతో హమాస్ ఉగ్రదాడి అనంతరం కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై ప్రయోగించింది. దీనికి స్పందనగా ఇజ్రాయెల్ వీరి స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. 1980లో లెబనాన్లో ఏర్పడిన ఈ సంస్థ రాజకీయంగానూ, మిలిటరీ పరంగానూ బలోపేతంగా ఉంది. ఈ సంస్థ దగ్గర ఇప్పటికే 1,00,000కు పైగా రాకెట్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటితో పాటు స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్షిపణులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లతో పోలిస్తే వీరి సంఖ్య అధికంగా ఉంది. దాదాపు 1,00,000కు పైగా క్రియాశీల బలగాలు ఉన్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1985 నుంచి 2006లో ఇజ్రాయెల్ దళాలు హిజ్బుల్లా మధ్య ఘర్షణలు జరిగాయి. సిరియా అంతర్యుద్ధంలో రష్యా, ఇరాన్ దళాలతో పాటు వీరి ప్రవేశంతో సిరియా పాలకులు ఆ దేశ తిరుగుబాట్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. 2006లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య దాదాపు 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. అనంతరం ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇజ్రాయెల్ దళాలు వెనక్కు మళ్లాయి. అయితే ఈ యుద్ధం తర్వాత హిజ్బుల్లా ఆయుధ పాటవం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్పై యుద్ధం చేస్తున్న సమయంలోనే హిజ్బుల్లా మరింత యాక్టివ్ అయి ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. గతంలో హమాస్, హిజ్బుల్లా ఉగ్ర సంస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసినా పూర్తిగా నిర్మూలించలేకపోయింది. హిజ్బుల్లా మిలిటెంట్లకు ఆవాసంగా ఉన్న లెబనాన్పై ఇజ్రాయెల్ ఇప్పుడు విరుచుకుపడుతోంది. భారీగా వైమానిక దాడులు చేస్తోంది. లెబనాన్లోని బాల్బెక్ నగరం హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపునకు కంచుకోటగా ఉంది. దీంతో వారిని మట్టుపెట్టేందుకు ఇజ్రాయెల్ గత కొన్ని రోజులుగా వైమానిక దాడులు చేస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్లోని ఓ పట్టణంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థపై దాడి చేయడానికి పేలుడు పదార్థాలను మోసుకెళ్లే 2 డ్రోన్లను ఉపయోగించి దాడులు చేసింది. కొద్ది రోజుల క్రితం జరిపిన దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ రాకెట్ యూనిట్ డిప్యూటీ హెడ్ మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. దక్షిణ లెబనాన్లోని బజూరియాలో జరిగిన స్ట్రైక్లో అలీ అబ్దెల్ హసన్ నైమ్ మరణించాడని వెల్లడించింది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా దాడులకు హసన్ నైమ్ ప్లాన్ చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. గతేడాది హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో దాదాపు 1,200 మంది మృతి చెందారు. అప్పటి నుంచి హమాస్తో కలిపి హిజ్బుల్లా గ్రూప్ దాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ పైకి ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా దాడులు చేయిస్తుందని ఇజ్రాయెల్ ప్రధానంగా ఆరోపిస్తోంది.
హమాస్ హిజ్బుల్లాకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సహకరిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ తన సరిహద్దుల్లో ఉన్న లెబనాన్, సిరియా ప్రాంతాలపై తరచుగా దాడులకు పాల్పడుతోంది.